నువ్వు శ్రీను చెల్లివి కదా? అవును బాబు గారు. మొన్న మీ అన్నయ్యకి కళ్ళు డాక్టర్ గురించి చెప్పాను. ఆయన ఈ రోజు హాస్పిటల్కి వచ్చారంట. మేస్త్రి చేత లెటర్ పంపిస్తాను, వెళ్ళి కళ్ళు చూపించమని చెప్పు. అలాగే బాబు గారు. బ్లైండ్ సింగర్ కి చెల్లెలా? అవునండి. ఓహో, మరి ఆ అమ్మాయి? ఏమా, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు లక్ష్మి, శారదమ్మ కూతురు. పాపం మూగమ్మాయి. ఇంత చక్కని అమ్మాయి మూగదా? అవునండి, ఎవరు లేరు. వాళ్ళ నాన్న మొన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో పాపం. ఈ ఊరి జాగ్రఫీతో పాటు అందరి బయోగ్రఫీ కూడా బయట అనమాట. నాయకుడు అయిన తర్వాత అందరి గురించి తెలుసుకోవాలి కదండి. ఏమయ్యా బయలుదేరు. ఏమా, అన్నయ్య చెప్పడం మర్చిపోకే. అలాగే బాబు గారు. అన్నయ్య కళ్ళొస్తే మీ ఇద్దరికి ఒక దోశ చెప్పురా బాయ్. నోటొక్క దోశ. ఏంట్రా నోటొక్క దోశ. ఏంటండి కొడుతున్నారు? నేను ఎన్ని దోశలు చెప్పాను రా? ఒకటండి. నువ్వెన్ని చెప్పావురా? నోటొకటి. ఇంకా చెప్పేది ఉందండి. నూటొక్కటి చెప్పింది కాక ఇంకా చెప్తావా? అది కాదండి. ఏది కాదురా, బిల్లు నువ్వు కడతావా నీ బాబు కడతావా? గురువు గారు మీరైనా చెప్పండి సార్. అబ్బా మేడ. నూటొక్క దోశ చెప్పింది కాక మీ గురుగారితో చెప్పిస్తావురా? కాదండి. ఒక్క దోశ చెప్పు. అలాగే బాబు. బొక్కలు ఎరగాది ఇస్తా. ఒకటి చెప్పోయా. దేవుడా, ఏంటి అగ్ని పరీక్ష? నోటికి నోటొకటి వచ్చేసిలా ఉంది స్వామి. టీ చెప్పంటే దిక్కులు చూస్తావేట్రా? చెప్పు, ఒకటి చెప్పు. నరుకుతా. ఒకే ఒకటేంటి? టీ రా. టీ వెయ్యాలా క్యాన్సిల్? అన్నం పెడతాను, ఒక టీ తీసుకుని గమ్మున రారా. ఓకే. ఏంటి బాబాయ్ పకీర్ ఏడుస్తున్నాడు? అబ్బా సీరు, భలే సీరు మిస్ అయ్యావయ్యా. పిచ్చ కొట్టుడు అనుకో, తీట వదిలింది. లక్ష్మి, అన్నయ్యకి లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు వద్దులే. బాబాయ్, అప్పలనాయుడు గారు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని అక్కడ చూడండి లెటర్ పంపించారు. అప్పలనాయుడు గారు మాట అంటే మాట కదా సీను. ఏదమ్మా, వెళ్దామా? బాబాయ్, మేము వస్తాం. మీరెందుకులే అమ్మా, వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. అవునమ్మా. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే అన్నయ్య, పద. సీను వెళ్దామా? రేయ్, కొట్టు జాగ్రత్త. అలాగే. సీను వెళ్దారా. ఆప్టిక్ నర్వ్స్ లో ఏ ప్రాబ్లము లేదు. హీల్ డెఫినెట్లీ గెట్ సైట్. ఐ మీన్ కంటి నరాల్లో ఏ లోపం లేదు. కళ్ళు మరిస్తే చూపొస్తుంది. సంతోషం డాక్టర్ గారు. బాబాయ్, ఒరేయ్, నాకు తెలుసురా, నువ్వు అదృష్టవంతుడు. నీకు తప్పకుండా చూపొస్తుంది. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏరా, డాక్టర్ గారు ఏమన్నారు? చూపు వస్తుందని చెప్పారా అన్నయ్య? తప్పకుండా వస్తుందన్నారమ్మా. నాకు కళ్ళు వస్తాయి. అమ్మని, నిన్ను, లక్ష్మిని, ఈ ఊరిని, అందరినీ చూస్తాను. ఎవరైనా కళ్ళు దానం చేస్తే తప్పకుండా చూపు వస్తుందన్నారు డాక్టర్ గారు. ఎవరో ఎందుకురా, నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా. నీకు నా కళ్ళే ఇస్తాను. నువ్వు ఇస్తావు, ఆడు తీసుకుంటాడు. కళ్ళు వస్తాయంట, కళ్ళు. అవునరా, నాకు తెలవగడుగుతాను. నీకిప్పుడు కళ్ళు వస్తే ఏం పీకుదామని? ఏం పీకుదామని? జనం నీకు డబ్బులు ఇస్తోంది, నువ్వు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యాల్లాగా పాటల్లో ఇరగదీసేస్తావని కాదు, గుడ్డోడివని. కళ్ళొస్తే నేను ఏదైనా పనిలో చేరతాను నాన్న. అవునవును, నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిచిపెట్టి కూర్చున్నారు ఇక్కడ.
ఇదిగో ఒకటే గుర్తెట్టుకో, నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాట. ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు. మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా శుద్ధుగానరా కొడక. కళ్ళు వస్తాయంట, కళ్ళు కళ్ళు వస్తాయంట. నాన్న మాటలు పట్టించుకోకన్నయ్య, నీకు నా కళ్ళు ఇస్తాను. ఇవే ఇయ్యి. నువ్వు వాడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా షికారులు కొడతాడు. నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మూల కూర్చుందో కానీ. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్యకి కళ్ళు నేనిస్తాను. శబాస్, సెల్లంటే నువ్వేనే. ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి, రోగిష్టి తల్లి, గాలికి తిరిగే నేను, కళ్ళేని ఈడు. ఈయన్ని పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల. ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ ఒకటి కుటుంబం అవుతుందే. చూడు, ఈ గుడ్డి మహారాజు కళ్ళు రానంత మాత్రాన మన రాజ్యానికి వచ్చిన నష్టం ఏం లేదు. అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి. నా సంగతి తెలుసుగా. ఛా, వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటే పొద్దున్నే దరిద్ర మొహం వేసి ఇక్కడ కూకున్నా? లోపల బా. ఆ లెటర్ ఏంటే? వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట. నీకెవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా? లెటర్ అడుగు తిరుగుతున్నావు ఎలా? వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటి అన్నయ్య? అన్నయ్య ఏటి కట్టుకెళ్ళాడు. ఏంటిది? లెటర్ అన్నయ్యకి ఇవ్వాలా? సరే పద. రా, ఎవరికి వచ్చి రానంట. అన్నయ్య, నన్ను ఒంటరిగా వదిలేయమ్మా. నా కళ్ళే కాదు, మనసు కూడా చీకటైంది. ఈ చప్పుళ్ళు నా బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మి నీకేదో చెప్పాలని రాసి తెచ్చింది, చదవనా? ఏం చెప్పాలి?